కున్నాడు. అయితే నరునికి ఏం అధికారం ఇచ్చాడంటే వీటన్నిటిని ఏలుటకు అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. వీటిని ఏలుటకు అధికారం ఇచ్చాడు, కానీ వీటిని పూజించడానికి అధికారం ఇవ్వలేదు. నువ్వు పూజించాల్సింది ఎవరినంటే యెహోవా దేవుణ్ణి. హల్లెలూయా. నువ్వు పూజించాల్సింది ఎవరంటే యేసు క్రీస్తు ప్రభువాన్ని నువ్వు పూజించాలి. అయితే నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, పూజించుటకు అర్హుడైన వాన్నే మనం పూజించాలి. ఈ లోకంలో ఉన్న దేనిని మనము పూజించకూడదు. కానీ వాటిని అనుభవించుటకు దేవుడు మనకి ఇచ్చాడు. వాటిని అనుభవించుటకు, సంతోషముగా తన ప్రజలు అనుభవించుటకు ఏం చేశాడంట? పంచి పెట్టాడని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు మనము సత్యము ఏంటి, అసత్యం ఏంటో మనం ముందు తెలుసుకోవాలి. సత్యం ఏం చేస్తుందో తెలుసా? నీతో మాట్లాడుతుంది. హల్లెలూయా. నిన్ను బాగు చేస్తుంది, నీ బ్రతుకును బాగు చేస్తుంది, నీ కుటుంబం బాగు చేస్తుంది, నీలో ఉన్న పాపమును తీసివేస్తుంది, నీలో ఉన్న శాపమును తీసివేస్తుంది, నిన్ను పరిశుద్ధునిగా చేస్తుంది.